హరి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మేము దేవరా మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే చూడడం జరిగింది. అది కూడా హీరో విశ్వక్ సేన్తో కలిసి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి వస్తుంది అని చెప్పి. తెలుగు అసోసియేషన్ బార్సిలోనా వాళ్ళు విశ్వక్ సేన్ రిక్వెస్ట్ మేరకు దేవరా మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే ఆర్గనైజ్ చేశారు. దానికని కొంతమంది ఒక 10 మెంబర్స్ని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఎక్సైట్ అయి ఉండే. ఎందుకు అనంటే మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం ఒక ఎక్స్పీరియన్స్ అండ్ హీరో విశ్వక్ సేన్తో కలిసి చూడడం ఇంకో ఎక్స్పీరియన్స్. జనరల్గా మాకు మూవీస్ అన్నీ కూడా వీకెండ్స్లోనే రిలీజ్ అవుతాయి. ఏదో ఒక సాటర్డే రోజు అనుకొని ఆర్ సండే రోజు అనుకొని మూవీస్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే చాలామంది వర్క్ చేసేవాళ్ళు, స్కూల్కో కాలేజ్కో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. వీకెండ్స్ అయితే అందరూ ఫ్రీగా ఉంటారు, ప్రశాంతంగా మూవీ చూడొచ్చు అని అయితే వీకెండ్స్ రిలీజ్ ప్లాన్ చేస్తారు. హలో, అందరికీ నమస్తే అండి. తెలుగు అసోసియేషన్ తరఫున మేము దేవరా మూవీని బార్సిలోనాకి తీసుకొచ్చాము. దానికి విశ్వక్ సేన్ గారు ఆహ్వానించాము. వాళ్ళు తప్పనిసరిగా వస్తున్నారు. వచ్చి మా అందరితో ఆయన తెలుగు సినిమాలు వస్తారు. మేము వీరాభిమానులం జూనియర్ ఎన్టీఆర్కి, ఎన్టీఆర్ ఫ్యామిలీకి. అందుకని వాళ్ళతో అందరికి చూడాలనుకుంటున్నాము. దీనికి తెలుగు అసోసియేషన్కి కంగ్రాచులేషన్స్. హలో ఎవ్రీవన్, బార్సిలోనాలో తెలుగు అసోసియేషన్ తరఫున ఇవాళ మన దేవరా మూవీ రిలీజ్ అవుతుంది ఇండియాలో. సో అదే సంబరం ఇక్కడ దాకా వచ్చింది. అండ్ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మేము ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్ గారు కూడా ఇక్కడే బార్సిలోనాలో ఉన్నాడు. ఆయనతో పాటు మా అందరికీ ఈ సినిమా ప్రీమియర్ షో చూడడానికి అవకాశం ఇచ్చినందుకు తెలుగు అసోసియేషన్కి నిజంగా థ్యాంక్స్. హలో సార్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. Oh my god. హలో, నేను వాచింగ్ దేవరా అంట, మీరు బార్సిలోనా ఓకేనా? ఇండియా దాటుండే బట్ మేనేజ్ టు వాచింగ్ దేవరా ఇన్ నో ప్రాబ్లం. అయ్యి ఈ అలికిడి లేకపోయేసరికి యాడనో భయం సన్నకెళ్ళినది. స్వర లెక్క బతికిన ప్రాణాలు చాకులు పట్టి బతకాలంటే పౌరుషం అంటొచ్చినది. ధైర్యంతో కొండ్రమెక్కినారు. మూవీ అయితే పర్సనల్గా నాకైతే నచ్చింది. విన్నదానికంటే బెటర్గానే ఉందని అనిపించింది. అండ్ మూవీ తర్వాత కూడా విశ్వక్ సేన్ గారు టైం తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోటో దిగే ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఇంకా స్వీట్ అనిపించిన విషయం ఏంటంటే ఒక గ్రూప్ ఫోటో దిగుదాము, నాకు కూడా మెమరీగా ఉంటుంది అని చెప్పారు. చాలా స్వీట్ అనిపించింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫ్రీగా ఉంటారు, ఇంత ఫ్రీగా మాట్లాడతారు అని అయితే అసలు అనుకోలేదు. అంటే హీరో కదా యాటిట్యూడ్ ఉంటుంది అని అనుకున్నా, కానీ ఎక్కడ కూడా హీరో అనే యాటిట్యూడ్ అసలు కనిపించలేదు. చాలా ఓపికగా ప్రతి ఒక్కరికి ఫొటోస్ దిగడానికి టైం ఇస్తూ మంచిగా టైం అయితే స్పెండ్ చేశారు. అండ్ అంతేకాకుండా చాలా క్యాజువల్గా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అలాగే మాట్లాడుతుండే. తర్వాత క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఒక 15 minutes మాట్లాడుతూనే ఉండే. ఏమేం ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, వాళ్ళు ఏం బుక్ చేసుకున్నారు, ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారా అని అడుగుతుండే. చాలా మంచిగా అనిపించింది కలవడము, మాట్లాడటము. అసలు ఎక్స్పెక్ట్ చేయని ఎక్స్పీరియన్స్.
Bye. Thank you so much. Akhil, నేను వస్తాను. Thank you. విశ్వ గారు చాలా నార్మల్గా అందరిలా కలిసి మాకు టైం ఇచ్చి ప్రతి ఒక్కరితో ఫోటో దిగారు. విశ్వక్సేన్ సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా బాగుంది, నాకు తెలిసి రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. జూనియర్ ఎన్టీఆర్కి కూడా ధన్యవాదాలు, సూపర్ మూవీ మాకు అందించినాడు. థ్యాంక్ యూ. ఏం బ్రో ఎన్టీఆర్ ఫ్యాన్ మీద సినిమా చూస్తలేవా దేవరా? ఏడా బ్రో ఇండియా దాటి వచ్చినుండే, బట్ మేనేజర్ టు వాచింగ్ దేవరా ఇన్ ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.